పుస్తకం గహన కర్మణోగతి. అధ్యాయం 5. కర్మ యొక్క 3 శ్రేణులు. ఇప్పుడు అధ్యాయాన్ని వినండి. 3 రకములైన దుఃఖముల నిరూపించుటకు ముందు మనము 3 రకములైన కర్మలను తెలుసుకోనుట అవసరము. 1. సంచితము. 2. ప్రారబ్ధం. ఆగామి. 1. రోజంతా మనము చేయు పనులు పరీక్షించుకొన్నచో అవి 3 శ్రేణులలో విభజింపబడును. కొన్ని పనులు మనకు తెలియకుండా జరుగును. ఈ ప్రభావము పడినప్పటికీ వాటిని మనము ఇష్టపూర్వకముగా స్వీకరించలేదు. అందువలన అవి తేలికై మరియు తక్కువ ప్రభావము కలిగినవై మన అంతః చైతన్యములో ఏదో ఒక మూలపడి ఉంటును. ఇటువంటి హీన సంస్కారములు కలిగించువానిని సంచిత కర్మలని చెప్పబడును. ఈ సంచిత కర్మల సంస్కారములు చాలా బలహీనముగా మరియు తేలికగా ఉండును. మంచి మరియు చెడు 2 రకములైన సంచిత కర్మ సంస్కారములు అనుకూల పరిస్థితి పొంది ఫలదాయకమగును మరియు ప్రతికూల పరిస్థితిలో నశించును. 2. ప్రారబ్ధము. మానసిక కర్మలు స్వేచ్ఛపూర్వకముగా తెలిసి తీవ్ర భావనలచే ప్రేరణ పొంది చేయబడుచుండును. ఈ కార్యములు విశేషమైన మనోయోగముతో చేయబడును. అందువలన వాటి సంస్కారము కూడా చాలా బలమైనది అగును. మన అంతః చైతన్యము నిష్పక్ష న్యాయాధికారి వలె మన యొక్క పనులు పెళ్లి పరిమాణములను అనుసరిదము. శిక్షా కార్యము పూర్తియగుటకు సూక్ష్మలోకము నుండి అదే విధమైన సంఘటనా క్రమమును ఏర్పరుచుటకు మన యొక్క అంతః చైతన్యము ఒక వాతావరణమును తయారు చెయ్యును. కన్యకు వరుడు వరుని కరకు కన్యను వెదుకుట చాలా రోజుల వరకు జరుగుచుండును. 2 వైపులా రాజీ కుదిరినచో వివాహము చాలా త్వరగా జరుగును. ఇదే విధముగా తండ్రికి పుత్రశోకము, పుత్రునికి అల్పాయుష్షు యొక్క సంయోగము. ఎప్పుడు 2 విధానములు సరిగా తయారగునో అప్పుడు అవి ఒక్కచోట కూర్చబడును. ఆఫ్రికాలో వెన్సస్ అను పేరుగల ఒక 10 అడుగుల ఎత్తైన పొదు ఉన్నది. దాని కొమ్మల నుండి దారము వంటి అంకురములు మొలకెత్తును. ఈ అంకురములు వాటిని స్పర్శించిన ఎడలో అవి 2 తమలో తము కలుపబడి త్రాడు వలె బలపడిదు. పచ్చి మామిడి ఏర్పాటు మరియు పండిన మామిడి అదృష్టము, కొత్తగా చేయబడిన కర్మలు ఏర్పాట్లు అవి ముందు ముందు అదృష్టములుగా మారును. ప్రారబ్ధము యొక్క ఫలితము అనుకోని విధముగా ఉండును. 3. కర్మలు శారీరకమైనవి. వాటిని ఫలితములు తరచుగా వెనువెంట లభించుచుండును. చులు శరీరము జడ పదార్థములతో నిర్మితమైనది. భౌతిక పదార్థములు స్థూల ప్రధానమైనవి. వానిలో వెంటనే మార్పులు కలుగును. శారీరక కర్మల వెనక ఏ విధమైన మానసిక బంధన లేకుండా కేవలము శరీరము ద్వారా శరీరము కొరకు చేయబడు కర్మలను ఆగామి అందురు. సంచిత కర్మల ఫలితము లభించుటలో సందిగ్ధము కలుగును. ప్రారబ్ధ కర్మల ఫలితములు లభించుట నిశ్చయము కాని వాటికి అనుకూల పరిస్థితులు ప్రాప్తించుటకు కొంత సమయము పట్టును. హఠాత్తుగా సంభవించుచు దానిలో మనిషి యొక్క వశములో లేనివి ప్రారబ్ధ కర్మల ఫలితములగును. నిశ్చిత ఫలమునిచ్చు శారీరక కర్మ ఆగామి అని చెప్పబడును. ఆత్మ దుఃఖరూపమైనది కాదు, జీవితము కూడా దుఃఖమైనది కాదు, మరియు ఈ ప్రపంచము కూడా దుఃఖమయమైనది కాదు. మనం దుఃఖములకు భయపడవద్దు, చలించవద్దు. కఠిన స్వభావము గల నిజమైన సహృదయమిత్రుని వలె వానితో భుజములు కలుగుము.